కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్ ఖాన్తో కలిసి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కేరళ హైకోర్టు మంగళవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఈ కేసులో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ కౌసర్ ఎడగప్పగా ఎదుట జరిగిన విచారణలో వివాహం చట్టబద్ధత, మోనాలిసా వయస్సు, దంపతులు ఎదుర్కొంటున్న వేధింపుల ఆరోపణలపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్లో తమ వివాహం కారణంగా బెదిరింపులు ఎదుర్కొంటున్నామని దంపతులు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకున్నారు. అయితే వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అనే ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. మోనాలిసాను ఉద్దేశపూర్వకంగా మైనర్గా చిత్రీకరిస్తున్నారని దంపతుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎం శశీంద్రన్ ఆరోపించారు. వివాహం జరిగే సమయానికి ఆమె మేజర్ అని, అనంతరం అధికారిక రికార్డులను మార్చి ఆమె వయసుపై సందేహాలు సృష్టించారని చెప్పారు. కొన్ని మత ఛాందస వర్గాలు, ప్రభుత్వ వ్యవస్థలోని కొందరు వ్యక్తులు కలిసి ఈ వివాహాన్ని చెల్లనిదిగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం అయిన ఫర్మాన్ ఖాన్ హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం వల్ల వివాహ చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. అలాగే మోనాలిసా అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 2009 అని, ఆ లెక్కన వివాహ సమయంలో ఆమె మైనర్గా ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఫర్మాన్ ఖాన్ పై నమోదైన కిడ్నాప్ కేసులో ఫోర్జరీ సెక్షన్లు కూడా చేర్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జనన ధృవీకరణ పత్రాలు, వివాహ ధృవీకరణ పత్రాలు పొందేందుకు తప్పుడు పత్రాలు ఉపయోగించారని ఆరోపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై కోర్టు కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా బాధితురాలిగా పేర్కొంటున్న మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కోర్టు గుర్తు చేసింది. ఇక ఈ కేసుకు మరో కోణం కూడా జతైంది. తిరువనంతపురంలోని ఫోక్సో కోర్టులో దాఖలైన ఓ ప్రైవేటు ఫిర్యాదులో ఫర్మాన్ ఖాన్తో పాటు సిపిఐ నేతలు గోవిందన్, శివన్ కుట్టి, రహీంలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరిపై వివాహం జరగడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.